హలో అందరికీ నమస్తే. ఈరోజు అయితే నేను బెంగళూరు ఓస్కోట్ గ్రామంలో ఉన్న కాటేరమ్మ టెంపుల్కి అయితే వచ్చాను. ఇక్కడికి మనకి బస్సు సర్వీసెస్ అండ్ ఆటో సర్వీసెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. ఈ గుడికి రావాలంటే రాసి పెట్టి ఉండాలంట. ఏమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది నిజమే అని. ఇంకా లోపలికి వెళ్ళగానే మనం అయితే ఫస్ట్ గణేషుని దర్శించుకోవాలి కాబట్టి ఇక్కడ ఫస్ట్ గణేషుని అయితే దర్శనం చేసుకున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే నేనైతే షాక్ అయిపోయినా. ఇక్కడున్న మర్రి చెట్టు చూడడానికి నా రెండు కళ్ళు అయితే సరిపోలేవు, ఎందుకంటే అన్ని గనం ముడుపులు ఉన్నాయి ఇక్కడ. ఈ మర్రి చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక జంట మర్రి చెట్టు. 300 సంవత్సరాల జంట మర్రి చెట్టులో వెలిసింది మన మహాశక్తి పీఠ కాటేరమ్మ తల్లి. ఇక్కడ ఒకటే రాష్ట్రం నుంచి కాదండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాల నుంచి భక్తులు అయితే తరలి వస్తారు ఇక్కడున్న అమ్మని దర్శించుకోవడానికి. ఈ ఆలయంకి వచ్చి 9 అమావాస్యాలు లేదా పున్నాలు 9 ముడుపులు కట్టడం వల్ల ఎంత పెద్ద కష్టమైనా చిటికలో తీరిపోతుందని చెప్పి ఇక్కడికి వచ్చిన భక్తులే చెప్పారు. నేను ఎన్నో గుళ్ళకి వెళ్ళినా గానీ ఇన్ని గనం ముడుపులు మాత్రం ఫస్ట్ టైం ఈ గుళ్ళోనే చూశాను. ఇంకా ఇక్కడ భక్తులు ఏడ్చుకుంటా వాళ్ళ కష్టాలను అయితే అమ్మకి చెప్పుకుంటున్నారు. ఇంకా అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే అమ్మ అయితే దర్శనం ఇచ్చింది. ఇంకా అక్కడ కింద చూడగానే ఇన్ని గనం తాళాలు ఏంటబ్బా అని చెప్పి షాక్ అయ్యాను. అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకున్నది ఏంటిదంటే ఇక్కడ ఒక తాళం వేయడం వల్ల మన శత్రువుల నుంచి శత్రుత్వం అన్నది దూరం అయిపోతుందంట. మన జీవితంలో ఒక్కసారైనా ఈ గుడికి దర్శించుకొని ఇక్కడ తాళం వేయడం వల్ల శత్రువుల బాధనే దూరం అయిపోతుంది. ఇంకా మన మీద ఎంత కీడున్నా ఒక్క నిమ్మకాయ తోటి ఆ కీడు మొత్తం తీసేస్తారు. ఇంకా ఇక్కడ ప్రతి అమావాస్యకి పుణ్యంకి ప్రత్యేక యజ్ఞం అయితే జరుగుతుంది. ఇంకా అప్పటి నుంచి ఎదురు చూస్తున్న అమ్మవారి దర్శనానికి అయితే వచ్చేసినాయి. ఇక్కడ అమ్మవారి పక్కన నించోగానే అయితే గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇంకా మంచిగా ప్రదర్శనలు చేసి అమ్మని అయితే దర్శించుకున్నాం. ఇంకా ఇక్కడ అయితే అమ్మవారి పల్లకి సేవ కూడా నడుస్తుంది. ఇక్కడ అమ్మవారు కుడివైపు తిరిగింది అంటే మనం కోరుకుంది తీరుతుందనే అర్థం. ఈ గుడికి రావడం వల్ల మనకున్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి సొల్యూషన్ అయితే దొరుకుతుంది. మొదటిసారి అమ్మని దర్శించుకోవడానికి వచ్చేటప్పుడు భక్తులు కష్టంతో దుఃఖంతో వచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడైతే ప్రతి ఒక్కరు సంతోషంతో వస్తున్నారు. సంతానం లేని వారు ఈ చెట్టుకి తొట్టెల కట్టడం వల్ల సంతానం కలుగుతుందని చెప్పి ఇక్కడ భక్తుల నమ్మకం. ఇక్కడ విచిత్రం చూడండి, మన మనసులో ఏదైనా కోరుకొని ఇక్కడ 1 రూపీ కాయిన్ పెట్టడం వల్ల అది అతుక్కుంటే మన కోరిక తీరుతుందని అర్థం. అమ్మవారిలో అందరూ ఒకటేనే, ప్రతి ఒక్క అమ్మవారు ఒకటే, పేరు మాత్రం వేరే ఉంటుంది. దుర్గా స్వరూపం అన్ని నామాలు వేరే ఉండొచ్చు అంతే. ప్రతి ఒక్క రూపం వచ్చి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఈ 3 రూపాలే కాళికాదేవి అంటాము. అమ్మవారు వెలిసిందా లేకపోతే ప్రతిష్టాపన? ప్రథమంగా ఇక్కడ ఫస్ట్ ఉగ్రకాళి అనేటువంటిది ఉండేది. ఉగ్ర కాటేరమ్మ అనేటువంటి అమ్మవారు ఉండేవాళ్ళు. దాన్ని అమ్మవారి కింద ప్రతిష్ట చేసి సౌమ్య కాటేరమ్మ అమ్మవారిని ప్రతిష్టాపన చేశాము. విశేషం అమ్మవారు అంటే ఇక్కడ అమ్మవారు ఉందని చెప్పి మీకెలా తెలిసింది? మనకి ఇక్కడ ఒక అఘోరీలు వచ్చి ఇక్కడ ప్రత్యంగిరాదేవి ఒక ఆరాధన జరిగింది, ప్రతి ఒక్కరికి మంచిది అవుతుంది అనేటువంటి ఒక అఘోరీలు వచ్చి చెప్పిన తర్వాత ఇక్కడ విశేషంగా పూజ హోమ హవనాదులని ప్రారంభం చేసాము. దాని తర్వాత అందరికీ ప్రచారం అవుతుంది. అమ్మవారి అనుగ్రహం లేకుండా ఇక్కడ రావడానికి అవ్వదు. అమ్మవారు ఒక ఆజ్ఞ ఉంటేనే ఇక్కడ వచ్చి అమ్మవారు ఒక అనుగ్రహం పొందాలి అనేటువంటి ఒక ఆగ్రహం ఉంటేనే వస్తాం, లేకపోతే రావడానికి అవ్వదు. ఇంకా ఇక్కడ ప్రత్యేక పూజలు అమావాస్యకి పుణ్యానికి మాత్రమే అవుతాయి. ఎందుకన్నా? అమావాస్య అంటే అమ్మవారికి శక్తి ఉన్నటువంటి ఒక రోజు. అమ్మవారికి విశేషంగా ఆ రోజు హోమ హవనాలు చేస్తే మేము 1000 సార్లు హోమం చేస్తే 10 లక్షల సారి అమ్మవారికి హోమం చేసినంత ఫలితం దొరుకుతుంది. అందువల్ల అమావాస్య రోజు మహాశక్తి ఉంటుంది అమ్మవారు. ఇప్పుడు యజ్ఞం చేస్తారు, ఇప్పుడు భక్తులు రావాలనుకుంటే టైమింగ్ ఏంటిది అంటే డేట్స్ అంటే ప్రతి అమావాస్య రోజు ప్రత్యంగిర హోమం ఉంటుంది. అలాగే ప్రతి పౌర్ణమి రోజు కుబేర మహాలక్ష్మి యాగము, పౌర్ణమి రోజు పొద్దున్న కుబేర మహాలక్ష్మి యాగము, సాయంత్రము వారాహి మహాదండిని హోమం అనేటువంటి హోమం ఉంటుంది. అలాగే ఆర్ద్ర నక్షత్రం ప్రధానంగా పెట్టుకొని ఇక్కడ గిరిజా కళ్యాణోత్సవాన్ని నిర్వహించాము. ఈ ప్రత్యంగిర హోమానికి భాగవేస్తే మనకు ఉండేటువంటి దృష్టి దోషాలు, మాటామంత్ర సమస్యలు, అలాగే మనకు ఉండేటువంటి దారిద్ర్య నివారణ అవుతుంది. అలాగే కుబేర మహాలక్ష్మి హోమానికి పాల్గొంటే మహాలక్ష్మి అనుగ్రహం, ధన ధాన్య విజయ వీర్య అవయాయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి అవుతుంది. అలాగే వారాహి హోమానికి పాల్గొంటే ఒక భూ సమస్యలు, అలాగే కోర్టుకు వచ్చే సమస్యలన్నీ నివారణ అవుతుంది. ఈ కళ్యాణోత్సవంలో పాల్గొంటే వివాహం అయిన వాళ్ళకి సంతాన ప్రాప్తి, వివాహం కాకుండా వాళ్ళకి వివాహ ప్రాప్తి జరుగుతుంది. కుజదోషము ఇలాంటి దోషం ఈ కళ్యాణోత్సవంలో నివారణ అవుతుంది.
ఇంకా కాళికమాత అనగానే బలి పూజలు చేస్తుంటారు. ఇక్కడ అలాంటి పూజలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ అలాంటిది ఏం లేదు. ఇక్కడ మహాలక్ష్మి రూపంగా కాటేరమ్మ అమ్మవారిని ఆరాధన చేస్తాను. ఇక్కడ బలి చేసేటువంటిది అలాంటిది ఏమి ఉండదు. మహాలక్ష్మి రూపంగా కాటేరమ్మ అమ్మవారిని ఆరాధన చేస్తాను. అంటే ఇప్పుడు నేను ఎంట్రీలో చూసాను, అక్కడ మనకి అఘోర కాళీమాత కనిపిస్తుంది. అక్కడ బలి పూజలు లాంటివి ఏమైనా ఉన్నాయా? అది మన గుడికి సంబంధపడిన కాదు, బయట ఉండేటువంటిది. బయట చేసుకోవచ్చు, మన గుడి ఆవరణంలో అలాంటిది ఏమి ఉండదు. అంటే ఇక్కడ మహాలక్ష్మి స్వరూపమైన కాటేరమ్మ. ఇంకా నేను వచ్చే ముందు ఇక్కడ ఇంకొక అమ్మవారిని ప్రతిష్టాపన చేస్తున్నట్టయితే చూసాను. అది దేని గురించి? అది ప్రత్యంగిర అమ్మవారు. ఈ ప్రపంచంలో ఎక్కడ 252 అడుగుల విగ్రహం ఎక్కడా లేదు. ఈ క్షేత్రంలో అమ్మవారి విగ్రహాన్ని నిర్మాణం చేస్తున్నాము. అలాగే భక్తాలు ఇచ్చేటువంటి ఒక ధనాన్ని అక్కడ సమర్పణ చేసి అంత సేకరణ చేసి ఆ విగ్రహాన్ని కడుతున్నారు. ఎవరు డబ్బు పెట్టుకొని చేస్తాం లేదు. మీరు ఏమి ₹1 ఇస్తారో ఆ ₹1 ఎత్తుకొని పోయి అమ్మవారు ఒక విగ్రహం నిర్మాణం చేస్తున్నారు. ఆ విగ్రహం నిర్మాణం చేసి అమ్మవారు ఒక ఆరాధన జరిగిందంటే మనకు ఉండేటువంటి దిశ దోషాలు, మాటామంద సమస్యలు, అలాంటి దోషాలు అన్ని నివారణ అవుతుంది. ఆ అమ్మవారు ఒక అనుగ్రహం జరుగుతుంది. థ్యాంక్ యూ గురుగారు. మన భూమి మీదనే ఇంత పెద్ద అమ్మవారి విగ్రహం మనం ఎప్పుడూ చూడలేదు. మొదటిసారి 252 ఫీట్స్ అమ్మవారి విగ్రహం అయితే ప్రతిష్ఠిస్తున్నారు. ఆలయానికి వచ్చిన చందా డబ్బుల ద్వారానే ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠిస్తున్నారు. మీలో ఎవరైనా ప్రతిష్టాపనకి చందా వేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న స్కానర్ కి అయితే మీరు చందా వేయొచ్చు. ఆలయం అంతా దర్శించుకున్న తర్వాత నేనైతే చాలా అదృష్టంగా భావించాను. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం అయితే జరుగుతూ ఉంటది. సో మీరు కూడా ఎవరైనా అన్నదానం చేయించాలి అంటే ఈ గుడికి అయితే వెళ్ళి దానం అయితే చేయొచ్చు. హలో అంకుల్, నమస్తే, బాగున్నారా? మీరు ఈ గుడికి రానికి కారణం? నేను యూట్యూబ్లో చూశాను. కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే నేను చూసుకొని సార్ రీసెర్చ్ చేసి వచ్చాను. నుంచి అంటే మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను దగ్గర 3 months నుంచి వస్తున్నాను. ఎవ్రీ వీక్ అటెండ్ అవుతున్నాను. నేను 9 వారాలు టెంకాయ కట్టాలంటే 9 వారాలు టెంకాయ కట్టాను. అంటే మీరు ఇక్కడ కర్ణాటక వాళ్ళేనా? కర్ణాటక కాదు, ఆంధ్రప్రదేశ్, తిరుపతి. తిరుపతి నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఏమన్నా బాగుందా? ఇప్పటికైతే నాకు స్వామి చెప్పడం బట్టి 3 times కట్టిన తర్వాత ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది అన్నారు. ఆటోమేటిక్గా 3 times కడితేనే ఆటోమేటిక్గా కొంచెం నాలో కొంచెం మార్పు వచ్చింది. మళ్ళీ ఆయన చెప్పాడంటే 3 అమావాస్యలు రావాలి, 3 పౌర్ణాలు రావాలన్నారు. ఆల్రెడీ ఒక అమావాస్య అయిపోయింది, ఒక పౌర్ణమి అయిపోయింది. మళ్ళీ ఈరోజు పౌర్ణమి అని చెప్పేసి ఈరోజు పౌర్ణమికి వచ్చేసాము. ఇప్పుడు నాకు 9 సార్లు 9 టెంకాయలు అయిపోయినాయి. ఇంకా ఒక అమావాస్య, ఒక పౌర్ణమి ఇంకా పెండింగ్ ఉన్నాయి. అప్పటికి ఇప్పటికి లైఫ్ కూడా చాలా మారింది. ఇప్పుడు వచ్చేసి మా బాబు ఇంటర్మీడియట్ రాశాడు, జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ రాశాడు. నా 9 అయిపోయిన తర్వాత మళ్ళీ జేఈ దాని గురించి అడుగుతున్నాను. ఈరోజు ఫస్ట్ టెంకాయ కడితేనే నాకు శుభవార్త వచ్చింది. మా అబ్బాయి దగ్గర నుంచి 1000కి 946 వచ్చాయి నాన్న మార్క్స్ అని చెప్పేసి అది ఒకటి వచ్చింది. అది ఒక శుభ సమయం అనుకోవాలి. అంటే మీరు అమ్మని బాగా నమ్ముతున్నారు? నమ్మాల్సిందే వస్తుంది. అనుకునేది ఖచ్చితంగా జరిగింది కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సి వస్తుంది.